ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు హాజరైన కవితకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు తెలిపారు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందన్నారు. ప్రశ్నించిన వారిపై ఇలా ఈడీ దాడులు చేయడం దారుణమన్నారు. దీనికి కారణం ఒకటే, ఈరోజు సిపిఐ కవిత గారిని పిలుస్తా ఉంది, అరెస్ట్ చేస్తారా లేదా అని, అరెస్ట్ అవుతారని చెప్పేసి రకరకాల పుకాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కవిత ఒకటే కాదు కదా, బీజేపీ ప్రభుత్వం వచ్చిన వరకు కూడా బీజేపీ వ్యతిరేక శక్తుల్ని వేటాడడం, బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఆంధ్ర వికరించడం సహజమైపోయింది. ఇప్పుడు అది ఈ మధ్య కాలం జరుగుతున్నవన్నీ అవే. ఆ క్రమంలోనే కవిత పైన కూడా వచ్చినటువంటి ఆరోపణల పైన ఈరోజు సిపిఐ పిలుస్తా ఉంది. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదని ఉత్కంఠ ఉన్నమాట వాస్తవమే. సింపుల్ రీజన్, ఇప్పుడు మోడీ చిన్నాబాదంటే కవిత వదిలేస్తారు, లేదంటే లోపల పోతుంది. అది గతంలో జరిగిందే కదా, క్రమం జరుగుతా ఉంది. దాని పెద్ద ఆశపడక్కర్లే. రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులందరినీ మట్టివేయాలనేటువంటి ఉద్దేశంతో శత్రుశేషం ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం పోతున్నప్పుడు అనేక రకాల వస్తూనే ఉంటాయి. అందులో భాగం ఇది కూడా. దాన్ని మనం ఫైట్ చేయాలి తప్ప దానికోసం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పేసి